హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా వీడియోస్ ఇంకా చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈ 2 ఫ్రాకులు కుట్టానండి. అయితే బయట నుంచి వచ్చినవే కస్టమర్ కుట్టడానికి శారీ ఇచ్చారండి. శారీ అంతా వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది. ఈ గ్రీన్ కలర్ బాడీ వచ్చేసి అది పళ్ళు అండి. పళ్ళు 1 మీటర్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి ఈజీగా 2 ఫ్రాకులకి వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసి నేను బాడీకి పెట్టాను. కింద మొత్తం ఫ్రిల్స్ అంతా పెట్టింది శారీ మొత్తం అండి. ఇది శారీ ప్లస్ పాయింట్ ఏంటంటే అంతా ఈవెన్గా వచ్చిందండి. ఎక్కడ ప్లెయిన్ అన్నది కానీ హాఫ్ ఏమో ఫుల్గా వచ్చి హాఫ్ ప్లెయిన్గా రావడం కానీ అలా లేదండి. శారీ అంతా ఫుల్గా ఒకటే డిజైన్ వచ్చింది. అయితే ఇక్కడ టైం 11:30 అవుతుంది. నేను కటింగ్ అయ్యి స్టార్ట్ చేసేసరికి నైట్ 11:30. ఇక నుంచి నేను మ్యూజిక్ పెడతానండి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. వీడియో చూస్తే చాలా వరకు అర్థమవుతుంది కాబట్టి నేను మ్యూజిక్ పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వీడియో ఎక్కువగా లెంతీగా ఉందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, ఏమీ అనుకోకండి. ఇక నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి.
ఫ్రాక్ అయితే ఫుల్ఫిల్గా రెడీ అయిపోయిందండి. అయితే నేను పై బాడీ కింద బాడీ రెండు అటాచ్ చేసేసుకుంటున్నాను. సైడ్స్ కూడా నాడాలు పెట్టి నేను కుట్టేసుకుంటున్నాను. అయితే అది మిస్ అయింది ఆ క్లిప్పు. అంటే సైడ్స్ కుట్టిది క్లిప్ అన్నది మిస్ అయిందండి, అందుకే చూపించలేదు. ఫ్రాక్ అయితే రెడీ అయ్యాక ఈ విధంగా ఉంది చూడండి. ఫస్ట్లో చూపించింది ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను చూడండి. అయితే మీరు ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీ అమౌంట్కి తగ్గట్టు చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు కుట్టాక వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు టైలర్సు వాళ్ళ కష్టాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ అడుగుతారు. కానీ మీరేమో అంత ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత కష్టపడి కుడితే ఈ 2 ఫ్రాకులు ప్రిపేర్ అయినాయని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కష్టానికి తగ్గట్టే అడుగుతారు, ఎవరు ఎక్కువ అడగరండి. ఎక్కువ అడిగినా కూడా ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఇంకా షాప్లో కుట్టే వాళ్ళని ఒకలా చూస్తారు, ఇంట్లో కుట్టే వాళ్ళని ఒకలా చూస్తారు. ఎవరో అలా డిఫరెంట్ చేసి చూడకండి, ఎవరైనా కుడుతున్నారు కదా. అయితే మనము ఏదైనా పని చేసుకున్నప్పుడు ఒకటే పొజిషన్లో ఒక గంట కూడా కూర్చొని చేయలేమండి. అలాంటిది మిషన్ కుట్టే వాళ్ళు ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేస్తేనే కానీ ఏ డ్రెస్ కానీ ఎలాంటిది కానీ ప్రిపేర్ అవ్వదు. వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వడానికి మీరు ఇష్టపడండి. అలా ఇష్టపడినప్పుడే ఏదైనా కుట్టించుకోవడానికి ఇవ్వండి. అంతేగాని వాళ్ళకి కష్టాన్ని మాత్రం దోచుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ ఫ్రాక్స్ నాకు కుట్టడానికి 2 డేస్ పట్టింది. ఇంకా హెమ్మింగ్ అయ్యి చేయడానికి ఇంకా నేను నైట్ 1 కూడా టైం స్పెండ్ చేసింది అయ్యింది. కానీ నాకు ఆశించిన రీతిలో ప్రతిఫలం అన్నది రాలేదు. నేనైతే చాలా బాధపడ్డాను. ఎవరో ఇలాంటి బాధ పడకూడదని చెప్తున్నాను. మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.